ఇస్రాయేల్ దేశం ఒక అవుట్లైన్ మ్యాప్. ఇలాగ మనం బైబిల్లో చూస్తామంటే అవుట్లైన్ కన్నా ఇందాక చూస్తున్నాం కదా, ఇది మధ్యధరా సముద్రం. ఏం సముద్రం? మధ్యధరా. పెద్ద సముద్రం. ఈ ఆసియా ఖండానికి, ఆఫ్రికాకి, యూరోప్కి మధ్య ఉన్నటువంటి సముద్రం మధ్యధరా సముద్రం. ఇది ఇప్పుడు ఏమనుకున్నాం, ఇది ఇస్రాయేల్ దేశం. మనకి ఇదంతా కూడా ఇస్రాయేల్ దేశమే. ఈ ప్రాంతం అంతా కూడా ఇదంతా ఇస్రాయేల్ దేశం మొత్తం. ఈ ప్రాంతం అంతా ఇక్కడి నుంచి ఇది కూడా ఇలా ఇదంతా కూడా ఇక్కడేమో అరేబియా ప్రాంతం ఇక్కడ ఉంటుంది. ఇదంతా ఇస్రాయేల్ దేశమే. మోషే యెహోవా దేవుడు మోషేకి చెప్పినప్పుడు ఇస్తానని వాగ్దానం చేసిన దేశం చూస్తే మనకి పాత నిబంధన కాలంలో ఇక్కడి నుంచి మొత్తం ఇదంతా ఇస్రాయేల్ దేశం. ఇదంతా ఇచ్చేసాడు దేవుడు. యాక్చువల్గా వాళ్ళకి ఇంకా ఇది కాకుండా చాలా ప్రాంతం ఇచ్చాడు. పైన ఇంకా సిరియా ఉంది, ఇక్కడ యూఫ్రటీస్ నది ఉంది. ఆ యూఫ్రటీస్ నది వరకు మేము స్వతంత్రం చేసుకోండి అన్నాడు. కానీ వాళ్ళు స్వతంత్రం చేసుకోలేదు ఆ దేశాన్ని. దాని మళ్ళీ చరిత్రకి వెళ్ళినప్పుడు చూద్దాం. ఒకటో శతాబ్దం మట్టికి మాత్రం ప్రజెంట్ ఈ లెసన్ లో చెప్తాను. వచ్చినప్పటికీ ఈ ప్రాంతం ఇస్రాయేల్ దేశం మొత్తం. హెర్మోన్ పర్వతాలని ఇక్కడ ఉంటాయి. సిరియా ప్రాంతం ఇక్కడిది. ఇప్పుడు చూస్తే సిరియా, హెర్మోన్ పర్వతాలు ఇక్కడ ఉంటాయి. ఈ హెర్మోన్ పర్వతాల నుంచి ఇది నీరు, జలం నదిగా మొదలెట్టి ఇక్కడ నుంచి ప్రవహించుకుంటూ వచ్చి ఈ ప్రవాహం యోర్దాన్ నది ప్రాంతంలో యోర్దాను నదిగా ఏర్పడి మృత సముద్రంలో కలిసిపోతుంది అన్నమాట. అంటే హెర్మోన్ పర్వతాల దగ్గర స్టార్ట్ అయిన యోర్దాన్ నది, ఇది నది యాక్చువల్లీ నది యోర్దాన్. ఇది పుట్టడం ఎక్కడ పుట్టిందంటే ఇక్కడ పుట్టి హెర్మోన్ పర్వతాల దగ్గర పుట్టి ఇక్కడ నుంచి ప్రవహించుకుంటూ వచ్చి ఇలాగొచ్చి మృత సముద్రంలో కలిసిపోతారు. ఈ ఇస్రాయేల్ దేశంలో పక్కన మధ్యధరా సముద్రం కాక 2 సముద్రాలు ఉన్నాయి. ఒకటేమో గల్లియా సముద్రం, ఇదేమో మృత సముద్రం. మొన్న క్లాస్ లో కూడా చూస్తున్నారు. అంటే ఇది పెద్ద సముద్రం ఒకటే, దీని తర్వాత సముద్రం ఇది 2, మృత సముద్రం, తర్వాత సముద్రం 3, గల్లియా సముద్రం. అంటే ఇస్రాయేల్ దేశంలో ఎన్ని సముద్రాలు ఉన్నాయి? ఇస్రాయేల్ దేశంలో 2 సముద్రాలు ఉన్నాయి. దీని పక్కన మాత్రం ఉన్నది మధ్యధరా సముద్రం పక్కన. ఇది మృత సముద్రం అని ఎందుకన్నారంటే ఇందులో ఏ జీవి కూడా బతకదు. అంటే చేపలు కానీ, పీతలు కానీ, రకరకాల మన సముద్రాల్లో బతికే ఏ జీవి కూడా ఇందులోని బతకడానికి అవకాశమే లేదు. ఎందుకంటే 33 నుంచి 34% ఇందులో సాల్ట్ ఉంటుంది. నాసా లెక్కల ప్రకారం 33 నుంచి 34%, కొన్ని 33 అనుకోండి, 33% సాల్ట్, ఉప్పు శాతం. మన సముద్రంలో సాధారణంగా ఉండేది 3.5 నుంచి 4% 3.5 నుంచి 4% ఉంటే మన నోట్లో సముద్రం నీళ్ళు వేసి ఉంచలేము అసలు, అంత సాల్ట్. కానీ ఇందులో ఉన్న సాల్ట్ క్వాంటిటీ అంత 33 నుంచి 34%. అందుకనే ఏ జీవి ఇందులో బతకదన్నమాట. ప్లస్ ఇందులో చాలా రకాలైన లవణాలు, మినరల్స్, పొటాషియం, చాలా రకాలు ఉన్నాయి మినరల్స్ గురించి. మృత సముద్రం గురించి అది ప్రత్యేకమైన లెసన్ ఉంటుంది, అది చేసినట్టు చెప్తాను. ప్రస్తుతానికి ఇందులో మాత్రం ఏ జీవి కూడా బతకదు. ఒకవేళ ఇందులోని ఎవరన్నా పడిపోయి చచ్చిపోతారన్నా, లేకపోతే ములుగుదారన్నా మొలగడం ఆ సాంద్రత వల్ల పైకి తేలుతూ ఉంటారు అనమాట. వీడియోస్ కూడా చూస్తూ ఉంటారు మృత సముద్రంలో. మన ఇది ఈ రబ్బర్ టైర్స్ పెట్టుకుని ఎలా తేలుతుంటారో స్విమ్మింగ్ చేసినాడు, అలా ఏవి లేకపోయినా సరే తేలుతుంటారు అనమాట అందులో. సరే, ఇది మృత సముద్రం.
ఈ మృత సముద్రంలో ఈ యోర్దాన్ నది వచ్చి కలిసిపోతుంటది అనమాట. ఇది మంచినీళ్ళే. ఇది మూడో సముద్రం ఏంటంటే గల్లియా సముద్రం. ఈ గల్లియా సముద్రం యాక్చువల్గా సరస్సు. దీని పొడవు వెడల్పు వచ్చి చాలా తక్కువే, కిలోమీటర్లు. దీని పొడవు వచ్చి 20 కిలోమీటర్లు, వెడల్పు వచ్చేమో 13 కిలోమీటర్లు. అంటే చాలా చిన్న సముద్రం. దీని గురించి కూడా పూర్తిగా డీటెయిల్స్ మనం చూస్తున్నాం. 19 ఇంటూ 21 ఇంటూ 13 అప్రాక్సిమేట్ గా. కొద్దిగా ఎక్కువ తక్కువలు జరుగుతుంటది అది. కాకపోతే పూర్తి డీటెయిల్స్ మళ్ళీ గల్లియా సముద్రం గురించి కూడా మనం నేర్చుకుంటాం. దాంట్లో మనం నేర్చుకోవచ్చు. ఇది కూడా మంచినీటిదే. మంచినీటి చెప్పాలంటే ఒక నదిలాడు, దాని ఒక సరస్సులాడు. కానీ దీనికి ఈ సముద్రంలో జనరల్ గా సముద్రంలో ఏదైతే ప్రక్రియ జరుగుతుంటాడో, ప్రక్రియ ఏంటంటే అలలు రావడం, లేకపోతే తుఫానులు రావడం, లేకపోతే రకరకాల వంటలకు సంబంధించిన చేపలు ఉండడం, సముద్రాల్లో ఏదైతే ఉంటాయో అన్ని కూడా ఈ గల్లియా సముద్రంలో జరుగుతుంటాయి. తుఫాను వచ్చేస్తుంటది మధ్య మధ్యలో. యేసుప్రభు చూడ సువార్తలో మనం నేర్చుకున్నాం. యేసుప్రభు గారు పడవ మీద వెళ్తుంటే, శిష్యులు తీసుకెళ్తుంటే పెద్ద తుఫాను రేగిపోయిందంట. అసలు చిన్న ఈ సరస్సుల ఆటల్లో తుఫాను రాయడం మనం చూడలేదు కదా. కానీ ఇది సముద్ర లక్షణాలు అన్నీ ఉన్నాయన్నమాట. ఇప్పుడు అన్ని ఎందుకు నేర్చుకోవాలంటే మనం తుఫాను రేగిపోయింది అన్నారు. ఆ సముద్రం మరి చిన్నదైతే ఎలా రేగిపోయింది అని మనకు డౌట్ రావచ్చు బైబిల్ గ్రంథం చదివేటప్పుడు. కనుక దీని గురించి నేర్చుకోవాలి. అంటే దీనికి సముద్ర లక్షణాలన్నీ ఉన్నాయి కనుక దీనికి ఇందులోని తుఫాను రేగింది. చేపలు చాలా రకాలు ఉంటాయి. డీటెయిల్స్. మొత్తానికి ఈ ఇస్రాయేల్ దేశంలో ఉన్న సముద్రాలు 2 సముద్రాలు. ఒకటేమో ఒక సముద్రం, రెండోదేమో గల్లియా సముద్రం. దీని పక్కనే ఆనుకున్న దేశం పక్కన ఆనుకున్నది ఏంటంటే మధ్యధరా సముద్రం. ఇది పెద్ద సముద్రం, మహాసముద్రం కదా. ఈ పాత నిబంధన కాలంలో మహాసముద్రం అని. మహాసముద్రం అంటే బాగా పెద్ద సముద్రం అని, మహా పెద్ద సముద్రం. తర్వాత రెండోది ఒక సముద్రం, మూడోదేమో గల్లియా సముద్రం. ఈ 3 ఒక భౌగోళిక పరిస్థితుల గురించి కానీ అక్కడ దేశం గురించి కానీ మనం చూడాలనుకుంటే కనుక ఈ 3 మన అవుట్ లైన్ లో చూడొచ్చు. ఈ ప్రాంతాలన్నీ కూడా, ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ఇశ్రాయేల్ దేశానికి సంబంధించిన పాత నిబంధన కాలంలో అయితే గోత్రకర్తలు ఉన్నారు కదా మనకి. రూబేను, షిమ్యోను, లేవి వీళ్ళందరూ ఉన్నారు కదా. అందరూ ఒకళ్ళ పేరు మీద. లేవికి ప్రాంతం లేదనుకుంటే మిగతా వాళ్ళందరికీ ఉన్నాయి. ఈ వాళ్ళంటే చిన్న చిన్న భాగాలుగా దేవుడు వాళ్ళకి ఇచ్చేసాడు పాత నిబంధన కాలం. ఇక్కడికి వచ్చేటప్పటికి యేసుప్రభు 1వ శతాబ్దంకి వచ్చేటప్పటికి మనం నేర్చుకునేది ఇప్పుడు 1వ శతాబ్దమే నేను చెప్పేది. అంటే వెనక్కి వెళ్ళినా ముందుకెళ్ళినా మళ్ళీ లెక్కలు తేడా వస్తాయి. అందుకని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. 1వ శతాబ్దం. ఈ 1వ శతాబ్దంలో ఈ ప్రాంతం అంతటిని కూడా హేరోదు పరిపాలించేవాడు. ఏం పేరు? హేరోదు. ఆయన పేరు గనుడైన హేరోదు. గనుడైన హేరోదు అంటాం. గనుడైన హేరోదు అంటే యేసుప్రభు వారు పుట్టినప్పుడు పిల్లల్ని చంపించేస్తాడు కదా. 2 సంవత్సరాలు పిల్లలందరినీ చంపించేస్తాడు కదా. అతను అనమాట ఇతను 1వ శతాబ్దంలో యేసుప్రభు పుట్టినప్పుడు ఈ ప్రాంతానంతటిని కూడా, దేశానంతటిని కూడా ఒక్కడే పరిపాలించేవాడు, ఒక ఆయనే. ఇది ఎందుకు నేర్చుకోవాలంటే ఈ హేరోదుల గురించి చాలా మంది హేరోదులు ఉంటారు మనం. తర్వాత 2వ లోకసువార్త 3వ అధ్యాయానికి వచ్చేటికి చాలా మంది హేరోదుల గురించి చూస్తుంటాం. తర్వాత చరిత్రలో అపోస్తులు గారు చాలా మంది హేరోదులు చూస్తుంటాం. అందరూ ఒకడు కాదు. ఈ హేరోదు కూడా మన కైసరు అని రోమా చక్రవర్తిని ఎలా కైసరు అంటామో, ఇలాగా ఇశ్రాయేల్ దేశాన్ని పరిపాలించే ఆయన్ని హేరోదు అని అతని బిరుదు అనమాట. ఈ హేరోదు నుంచి వచ్చిన కొడుకులందరినీ కూడా, తర్వాత వచ్చిన సంతానాలందరినీ కూడా, కొంతమంది పేర్లు ఉండొచ్చు, వాడికి పేర్లు కూడా ఉన్నాయి అందరికీ. తర్వాత లెసన్లో మనం నేర్చుకోవచ్చు. వాళ్ళందరికీ కూడా హేరోదు అనే లేవరు అన్నమాట. ఈయన పేరు మాత్రం మనం పర్టికులర్ గుర్తించుకోవాలంటే గనుడైన హేరోదు. ఈ పంట గుర్తు ఏంటంటే యేసుప్రభు వారు చిన్నతనంలో 2 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలందరినీ చంపేసిన వాళ్ళు ఎవరంటే ఈ హేరోదే. ఇతను దేశాన్ని అందరినీ పరిపాలించేవాడు. టోటల్ దేశాన్ని. ఏ దేశాన్ని?
అంటే ఇశ్రాయేల్ దేశాన్ని పరిపాలించినప్పటికీ ఇతడు ఒక సామంతరాజులాగా అనమాట. ఎవరికి సామంతరాజు అంటే అప్పటికి ప్రపంచాన్ని పరిపాలించేది ఏమని చెప్పుకున్నాం, ఎక్కువ ప్రాంతాన్ని, ఆసియాని, ఆఫ్రికాని, యూరప్ ఖండాన్ని, చాలా దేశాలను పరిపాలించేదంతా కూడా రోమా ప్రభుత్వ పాలన కింద ఉండేవారు. వీళ్ళు ఏం చేశారంటే, రోమా ప్రభుత్వం వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు పరిపాలన మంచిగా ఉండాలి, ఎక్కడికి వెళ్ళినా సరే గొడవలు అది రేకెత్తించుకుని ఉండాలి, ప్రజలందరూ సహకరించాలి, అందరి నుంచి మంచి పొందుకోవాలి, మా ప్రభుత్వం చిరకాలం ఉండాలి అన్న ప్లాన్ లో ఏం చేశారంటే వాళ్ళకి ప్రాంతాలకి వాళ్ళు ఒక రాజుని నియమించి వాళ్ళు ఏ దేవుడిని ఆరాధించుకుంటారో వాళ్ళు చక్కగా ఆరాధించుకోమని, వాళ్ళకి ఏదేది వనరులు కావాలో వాళ్ళు అన్ని ఇచ్చి ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క రాజుని నియమించి వాళ్ళు పెట్టేవారు అన్నమాట. వీళ్ళు సామంతరాజులు అనేవారు. అంటే చక్రవర్తి ఒక అతను ఉండేవాడు, అంటే కైసర్ చక్రవర్తి. మిగతా వాళ్ళందరూ మాత్రం చిన్న చిన్న ప్రాంతాలనే. సిరియా ఒకరు పరిపాలించేవారు, ఈ ఇజ్రాయిల్ ఒకరు పరిపాలించేవారు, మన ఇండియా దగ్గరికి వచ్చినప్పుడు ఒకరు పరిపాలించేవారు, ఆసియా ఖండంలో రష్యా దగ్గరికి వచ్చినప్పుడు ఒకరు పరిపాలించారు. అలాగనమాట చాలా ప్రాంతాలని వాళ్ళు హ్యాండ్ ఓవర్లు ఉన్న ప్రదేశంలో ఉన్న ప్రాంతాలన్నింటినీ కూడా వాళ్ళు పరిపాలన కింద రాజులను పెట్టి వీళ్ళు పరిపాలించేవారు. దాంతో పాటు ఏం చేసేవారంటే వాళ్ళు సైన్యాన్ని, కొంత సైన్యాన్ని మాత్రం ఆ దేశం నుంచి ఆ ప్రాంతం నుంచి మిలిటరీ. ఎందుకంటే వాళ్ళు వదిలేసేయడంతో వాళ్ళు కొంతకాలం పోయిన తర్వాత వీళ్ళు బలం పుంజుకుంటారు. బలం పుంజుకుని ఆ దేశస్తులు అందరూ ఏం చేస్తుంటే ఒక సైన్యాన్ని పెట్టుకుని వాళ్ళు చక్రవర్తి మీద తిరుగుబాటు చేయొచ్చు, ఆ దేశాన్ని ఆడే స్వతంత్రం తీసుకోవచ్చు, ఇలాంటివి ఉంటాయి కదా. అందుకని ఏం చేస్తారంటే రోమా సైన్యాన్ని మాత్రం ప్రపంచంలో వాళ్ళు ఎక్కువ సైన్యాన్ని పెంచుకుని ఆయా ప్రాంతాల్లో ఏ దేశాల్లో వాళ్ళ నాయకులు పెట్టాడు, రాజులు పెట్టాడు, ఆయా ప్రాంతాల్లో వీళ్ళు మిలిటరీని మాత్రం పెట్టేవాడు. వీళ్ళు సైనికులు పెట్టి ఆ దేశాన్ని అంతా కూడా వీళ్ళు హ్యాండ్ ఓవర్ ఉంచుకునేవాడు. అలా గవర్నర్లు పెట్టేవాడు. ప్రభుత్వం ఉద్యోగుల్ని, మెయిన్ ఉద్యోగస్తులు వీళ్ళు ఉండేవాడు. ఎవరు రోమా ప్రభుత్వానికి చెందిన వారినే పెట్టేవాడు. ప్రభుత్వ శాఖల్లో, మెయిన్ శాఖల్లో సైన్యాధిపతులు వాళ్ళు ఉండేవారు. అలా మెయిన్ ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళు పెట్టి చిన్న చిన్న ఉద్యోగాలు ఏమంటే మాత్రం వాళ్ళకి ఇచ్చేవారు. కొన్ని సామంతరాజులు మాత్రం పెట్టి ఈ దేశాన్ని పరిపాలించారు. అలాగా పరిపాలిస్తున్న వ్యక్తిగా, రాజుగా ఈ గొర్రెడైన హేరోదు 3వ శతాబ్దంలో యేసుబాబు పుట్టేటప్పటికి ఆయన ఉండేవాడు అనమాట. అంటే ఈయన ఎవరి కింద పనిచేసేవాడు? కైసరు, రోమా చక్రవర్తి ప్రభుత్వం కిందన ఆదేశాల ప్రకారం ఈ సామంత రాజులందరూ, అంటే కింద ఉన్న రాజులందరూ ప్రపంచంలో ఏ దేశం అవ్వచ్చు వాళ్ళ పరిపాలన కింద వాళ్ళందరూ కూడా కైసర్ చెప్పినట్టు వినాల్సిందే. అది ఇప్పుడు ఈ దేశాలందరినీ కూడా ఇశ్రాయేల్ దేశాలందరినీ పరిపాలించాడు కదా. ఈ పరిపాలించే టైంలో ఈ ఇశ్రాయేల్ దేశాన్ని 6 భాగాలుగా విభజించారు. ఎన్ని భాగాలు? 6 భాగాలు విభజించారు. అది నెక్స్ట్ క్లాస్ మనం చూద్దాం.